మొదలెట్టుని ఉన్నాయనికి ఆ సురేష్ గారు అయ్యి బాబోయ్ ఎంత పని ఉంది. అలాగే చెప్తాడు మైక వాటిలో ఆ డబ్బులు కొట్టులో అలాగే కొట్టేస్తున్నారు. ఇక్కడ ఇంకా పని అవ్వలేదు అని 11:30కి 12 గంటలకి వచ్చేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఏమంటారు అమ్మ చెప్పండి, మిమ్మల్ని ఏమంటారు? ఎక్కడికైనా మనము ప్రయాణమై వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ వెళ్తున్నాం. నర్సాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాలి. రైలు అంట 3 గంటలకంట. ఎన్ని గంటలకంట? 4 గంటలకి చెప్పలేదు సార్. అక్కడ టైం మనము 3 గంటలకి ట్రైన్ అంటే 1 గంటకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వచ్చి ఖర్చు ప్లేస్ ఈ ప్లేస్ నాది అని ఖర్చు ప్లేస్ అక్కడే కూర్చున్న టికెట్ని ఎలా ఆడుతుంటాం. ఇంకా 5 గంటలకి ఇంకా 2 గంటల ఉంది అయినా కానీ ఆ ట్రైన్ ఎలా ఆడుతూనే ఉంటాం. దాని మీద అంత అదే బస్సు లేకపోతే బస్సు రిజర్వేషన్ చేసుకున్నాం. అమలాపురంలో 7 గంటలకు మొదలవుతుంది బస్సు అంటాడు. 7 గంటల కంటే మనం ఎన్ని గంటలు వెళ్ళిపోతామమ్మా? 4 గంటలకంటే వెళ్ళిపోతాం. 4 గంటలకు ఫోన్ చేస్తాం. మనకి 4 గంటలకు ఫోన్ చేసి 5 గంటలకి బండి ఎక్కేసి 6 గంటలకి అమలాపురం సెంటర్లో ఉండి బస్సు ఎక్కడానికి చూస్తాం. 7 గంటలకు అన్నదేమో 8 గంటలు పడుతుంది. సూర్యుడు కదా సంవత్సరం కలుగుతుంది. మనం వింటున్నారు అందరూ. అన్నాటికి సమయం చెప్పాలి. అన్నాటికి సమయం పాటిస్తాం. మొన్నటి దాకా గవర్నమెంట్ వాళ్ళు 8 గంటలు రమ్మన్నారమ్మా ప్రైవేట్ హోటల్ పనికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 8 గంటలు రమ్మన్నారమ్మా? 4 గంటల ఫోటో తీసానుకున్నాంటే ఎప్పుడు లెగుతున్నావు? ఎప్పుడు లెగుతున్నావు? అప్పుడు లెగిసి ఏం చేయాలి చేసేసి 6 గంటలకి ఒకవేళ లేట్ అయిపోతే పిల్లలు లేదు ఎక్కడ నన్ను తీసుకెళ్ళి అక్కడ తిప్పేరు బాబా ఆ ఫోటో పడకపోతే నిజమా కదా? అలా చూస్తున్నారమ్మా. తప్పులు చెప్పదు జాడే. మరి నాట్ల మీద ఆసక్తి అలాగున్నప్పుడు మరి మంత్రుల మీద అలాగున్నా స్తోత్రం కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు తెలుసా? మందిరము గురించిన విశ్లేషణ. ఆమేన్. మందిరము ఎడల నీకున్న ఆసక్తి లోకములో అన్నిటి ఎడల ఎంతగా నీవు కలిగి ఉన్నావో, దేవుని మందిరము ఎడల నువ్వు ఏం కలిగి ఉన్నావో ఈ రాత్రి దేవుడు నిన్ను కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో కాదండి, సమయానికి రావాలి, సమయానికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పిల్లలు కాన్వెంట్కి వెళ్ళాలి. ఆటో 8:30కి వచ్చేస్తుంది. కానీ 8 గంటలకే వాడికి లోపల గుడి కట్టాము. 8 గంటలకే ఎక్కడే చేసి షూ కట్టేసి కూర్చోలేక 8:30 ఆటో వరకు అన్నిటికీ లోపలు అన్నిటికీ టైం పాటించి మందిరానికి వచ్చేసరికి నిజమా కదా? మందిరానికి వచ్చేసరికి నువ్వెంత భక్తురాలు అయినా, నువ్వు ఎలాంటి వాడవైనా ఉద్యోగస్తుడు అయినా, రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్న మాట, మందిరముల గురించి ఆసక్తి మన జీవితంలో ఉండును గాక. ఆమేన్. మందిరము ఎడల ఆసక్తి మనము కలిగి ఉండును గాక. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? ఎల్లు 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 అని 84వ కీర్తన అంటాడు, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సమ్మసిల్లిపోతుంది. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరమును నా ఆత్మయు ఆనందముతో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంత ఆనందంగా వెళ్తున్నాను మందిరానికి. కారణం ఏంటంటే అది నా దేవుని ఇల్లు. హల్లెలూయా. అది నా దేవుని. ఈరోజు నా దేవుని సన్నిధిలో ఆసక్తి కలుగుతుంది ఆయన మందిరములో గడపడానికి. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను, లోకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనములో ఒక మంచి తల్లి కనపడుతున్నాను.